నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు అడ్వకేట్ విజయలక్ష్మి గారు ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడి ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఇండియా మొత్తం మీద, సో దీని గురించి మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. నాగన్వేషణ కూడా దీని గురించి చెప్తున్నాడు కదా. మరి మేడం ఒపీనియన్లో ఈ లా పరంగా వెళ్తే గనక ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారికి ఏ విధమైన చట్టరీత్యా కేసులు ఉంటాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్, యాక్చువల్గా ఎక్కడ చూసినా కూడా మనకి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఎక్కువైపోయినాయి. లైక్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అది ఎవ్రీథింగ్ ఏదైనా కూడా దాని ప్రమోషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇలా ప్రమోట్ చేస్తున్న వాళ్ళలో చిన్న వాళ్ళంటే డబ్బు కాసపడి చేస్తున్నారు అని అనుకోవచ్చు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇందులోనే ఉన్నారు. ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా ఉంది మ్యామ్. మేమే ఏం తప్పు చేసాం? సెలబ్రిటీస్ అంటే లైక్ క్రికెటర్స్ కావచ్చు, లేకుంటే ఫుట్బాల్ ఆడేవాళ్ళు కావచ్చు, లేకుంటే పెద్ద పెద్ద సినిమా వాళ్ళు కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు కదా, మేము చేస్తే తప్పేంటి అని కొంతమంది పాయింట్అవుట్ చేస్తున్నారు. బట్ వీళ్ళు ఎవరైతే ప్రొఫెషనల్గా దీన్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు మనకి గవర్నమెంట్ తరపు నుంచి వచ్చిన హైజీనిక్గా ఉండి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేది ప్రమోట్ చేశారు. బట్ ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో ఈ బెట్టింగ్ యాప్స్ని, అవన్నీ కూడా కొంచెం నాన్ లోకల్. ఏమవుతుంది అంటే ఆ అమౌంట్స్ అనేవి ఆ ట్రాన్సాక్షన్ విషయాల్లో కావచ్చు, లేకుంటే ఈ మనీ ట్రాన్సాక్షన్లోని లోటుపాట్లు జరిగి డబ్బులు పోవడాలు, ఇలాంటివన్నీ చూస్తుంటే అసలు ఈ ప్రమోషన్స్ చేసేవారిని చట్టపరంగా ఓ లా పరంగా తీసుకుంటే ఈ తప్పుడు ప్రమోషన్స్ చేసే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు? ఈ క్రిమినల్ పరంగా చూసుకుంటే చీటింగ్ కింద వెళ్తుందమ్మా. ఇది వీటికి చట్టపరమైన శిక్షలు అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసేది బహిర్గతం కాదు, అంటే విజిబుల్ ఉండదు కదా. ఇప్పుడు సెలబ్రిటీస్ వస్తున్నారు అని అన్నారు కదా, సెలబ్రిటీస్ని తీసుకుంటారు, వాళ్ళ చేత వాళ్ళు ఏంటంటే ప్రమోట్ చేయిస్తున్నారే తప్ప ఈ మనీ ట్రాన్సాక్షన్ అయితే ఏదో ఉందో అది విజిబుల్ కాదు కదా, అది వెనకత నుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళకి ఈ ప్రమోట్ చేసే వాళ్ళకి కూడా హాఫ్ నాలెడ్జే చెప్తారు, మొత్తం విపులీకరించి చెప్పరు. ఎందుకంటే అప్పుడు వీళ్ళ డిమాండ్స్ కూడా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ఒకదానికి ప్రమోట్ చేస్తున్నారు అంటే నువ్వు కోట్లలో చేసావనుకో, దాని రెమ్యునరేషన్ అలాగే ఉంటుంది. అప్పుడు వాళ్ళకి అది ఏమని చెప్తారు, లేదండి మాకు అంత బిజినెస్ లేదు, ఏదో లక్షల్లోనో వేలల్లోనో వస్తుంది అంటే, పాపం ఈ సెలబ్రిటీస్ అంటే ఫోన్లే ఏదో ఓ 50,000 1,00,000 వాళ్ళ రేంజ్ని బట్టి ఇచ్చేస్తున్నారు. కానీ వీళ్ళు చేసే పని ఏంటంటే గ్యాంబ్లింగ్, ఇది ఒక రకమైన గ్యాంబ్లింగ్ అనమాట. సో ఈ గ్యాంబ్లింగ్ ఎవరైతే చేస్తున్నారో ఆ గ్యాంగ్ వేరే ఉంటుంది కదా. వాళ్ళు ఎవరికి అంత ఈజీగా ట్రాన్స్పరెన్సీ ఉండదు, బయట వాడికి కనిపించరు. వాళ్ళు ఈ యాప్ల ద్వారా వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. పట్టుకోవడానికి వెళ్తే యాప్లో ఎవరైతే మనకి కనిపిస్తారు, ప్రమోట్ చేసిన సెలబ్రిటీస్ ఉంటారు, లేదా వాళ్ళు ఎవరి పేరునైతే ఈ యాప్ ఓపెన్ అయి ఉందో వాడు కనిపిస్తాడు, వెనక ఉన్నవాడు కనిపించడు. అందుకే ఏంటంటే చట్టంలో కొన్ని లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగుల్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని ఉపయోగకరంగా మార్చుకుంటున్నారు. కాకపోతే చట్టంలో ఫ్లెక్సిబిలిటీ ఉంది కదా, నేను తప్పించుకోగలను అని అనుకుంటారు. దీనికి మాత్రం పట్టుబడితే చాలా పెద్ద భయంకరంగా వాళ్ళకి శిక్షలు ఉంటాయి. ఇది ఒక గ్యాంబ్లింగ్, అన్నీ యాడ్ అవుతాయి. బోల్డ్ ఒకటే చట్టం ఉంటుందని అనుకోకండి, అక్కడ చేసిన నేరాన్ని బట్టి ఆ సెక్షన్స్ మారుతూ ఉంటాయి. ఏ సెక్షన్స్ పడే అవకాశం ఉందంటారు మ్యామ్? ఫస్ట్ 420 పెడతారమ్మా. చీటింగ్ చేస్తున్నారు, అది చీటింగే కదా. ఇప్పుడు నిన్ను నమ్మిస్తున్నారు, నువ్వు దీంట్లో ఇంత బెట్ చేసావంటే వాళ్ళు గెలిచారు అంటే నీకు ఇన్ని కోట్లో లక్షలో వస్తాయని అంటారు. అప్పుడు నమ్ముతారు మీరు. అది ఎవరో ఒకరికి వచ్చి ఉండొచ్చు. జస్ట్ లైక్ లాటరీ అనుకోండి. ఇది లాటరీ ఏంటంటే లైసెన్స్, ఇది అలా కాదు కదా. యూత్ని నాశనం చేస్తున్నారు కదా. ఈ బెట్టింగ్లకు వెళ్ళే వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు ఉండరు, ఇందులో చిన్న పిల్లలు ఉంటారు. దానికి కనుక వీళ్ళు మైండ్ సెట్ అలవాటు పడిపోతే దీనివల్ల ఒక్క క్రైమ్ తోటి ఆగిపోదు. బెట్టింగ్ చేసాడే అని ఉండదు, వాడికి ఆ డబ్బు దొరకకపోతే ఇంట్లో క్రైమ్స్ చేస్తారు, దొంగతనాలు చేస్తారు. ఇల్లు దాటిన తర్వాత ఒకసారి దొంగతనానికి అలవాటు పడ్డారనుకోండి, మన ఇంట్లో దొంగతనం చేస్తే ఒకటి, బయట ఇంట్లో దొంగతనం చేస్తే ఒకటి కాదు కదా. ఎక్కడైనా దొంగతనానికి పాల్పడతారు. అక్కడ పట్టుబడితే మళ్ళీ వాడికి వేరే శిక్ష ఉంటుంది కదా. ఇవేంటంటే ఒక చైన్ అనమాట. చిన్న నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాడు చైన్ అల్లుకుపోతాడు, వాడు భవిష్యత్తు అంతా నాశనం అయిపోతాడు. ఎస్పెషల్లీ యూత్ దీనికి అట్రాక్ట్ అవ్వకూడదు. సో మన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అని అంటే కనుక కఠినంగా శిక్షించండి అని ఒక ఆర్డర్ అయితే వచ్చింది అని అంటే ఎవరైనా సరే, ఎంత సెలబ్రిటీ అయినా సరే
ఇలాంటి వాటిలో పట్టుబడితే మాత్రం వదిలేది ఉండదు, వాళ్ళ పరువు పోతుంది. వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కదా అని వాళ్ళు ఇంత కష్టపడి ఇంత టాప్ లెవెల్కి సెలబ్రిటీస్గా వచ్చి ఈ చిన్న దాంట్లో వాళ్ళ పరువులు పోతాయి. మేము ఇంకొకటి వైసీపీ పార్టీకి చెందిన యాంకర్ శ్యామల, ఆమె అంటే ఎవరికి తెలియని వాళ్ళు లేరు 2 రాష్ట్రాల్లోని కూడా. మరి ఆమె మీద కూడా కేసు బుక్ అయింది. ఆమె కాదు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. రీతు చౌదరి అంటే అందరికీ తెలుసు, ఆమె ఒక యాంకర్, సెలబ్రిటీ యాంకర్. తనతో పాటుగా హర్ష సాయి ఒక యూట్యూబ్ ఛానల్స్లో అందరికీ నేను సేవ చేస్తున్నాను, అందరినీ నేను మంచి ఉపయోగ మార్గాల్లో తీసుకువెళ్తున్నాను అని అన్నట్టుగా ఆయన ప్రమోషన్స్ చేసుకుంటూ వచ్చారు. తనతో పాటుగా బిగ్ బాస్లోకి వెళ్ళొచ్చిన ఎవరైతే నేను రైతు బిడ్డ అనుకుంటూ చెప్పుకొని వచ్చారో తన మీద కూడా కేసులు ఉన్నాయి. తను కూడా ఇలాంటి ప్రమోషన్స్ చేస్తున్నారు అంటున్నాను. ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళే కాదు, చిన్న చిన్న వాళ్ళు కూడా, ఆఖరికి కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ నుంచి చిన్న చిన్న స్కూల్ పిల్లలు కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు అసలు ఈ బెట్టింగ్ యాప్స్ మీద. అసలు ఫస్ట్ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మేము, చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఈ ప్రమోషన్స్ చేస్తున్నారు అంటే ఆ ప్రమోషన్ వీడియో తీయడానికి తన వెనక ముందు ఎవరొకరు ఉంటారు. ఫస్ట్ ఇక్కడ మనం మాట్లాడాల్సింది ప్రమోషన్ చేస్తున్న వాళ్ళ మీద చెయ్యాలంటారా, లేకుంటే ఆ ప్రమోషన్స్ చెయ్యడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళని వెనకాతలుండి? మీకు అదే చెప్పానమ్మా, ఏంటంటే ప్రమోషన్ చేయడానికి సహకరిస్తున్న వాడికి జీరో నాలెడ్జ్, ఏం తెలియదు అక్కడ. ఇంత వస్తుంది అంత వస్తుంది, దీని మీద ఇంత క్రైమ్ షీట్ ఉంటుంది అని వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు చిన్నపిల్లలు, వాళ్ళు ఇన్నోసెంట్, వాళ్ళకి ఏదో కొంచెం ఆశ పెడితే వాళ్ళు ప్రమోట్ చేసేస్తారు. సో అదైతే మనం ఏం చేయలేము, వాళ్ళకి చెప్పినా అర్థం కాదు, చిన్న ఏజ్ పిల్లలు. ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళకి కూడా వీడు మొత్తం పిక్చర్ చూపియరు. ఏదో నామినల్ మీరు చేయండి, మిమ్మల్ని మేము ఇప్పుడు మీరు ఎలాగా సెలబ్రిటీ కాబట్టి మీది చాలా ఫాలోయింగ్ ఉంటుంది, మీకు అది అలాగా ఇలాగా ఏవో స్వలోభాలకి ఆశ పెడతారు. ఆ ఆశ మనిషికి, ఆశ అనేది చాలా చెడ్డది. సో దానికి వీళ్ళు ఇరుక్కుపోతారు, తర్వాత కేసుల్లో పట్టుబడతారు. సెలబ్రిటీ ఎవరండి లేదా కామన్ పర్సన్ అవనండి, ఎవరైనా సరే దీనికి వాళ్ళకి మొత్తం నాలెడ్జ్ ఉంటేనే వీళ్ళు ప్రమోట్ చేయడానికి ఒప్పుకోవాలి. లేదు అంటే ఇలాంటి ప్రమోషన్స్కి దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే వాళ్ళు ప్రమోట్ చేసిన వాళ్ళని, ఈ యాంకర్స్ అవనివ్వండి లేకపోతే వేరే సెలబ్రిటీస్ వీళ్ళ మీద కేసులు ఫైల్ అవుతా, పాపం వీళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతారు. అసలు లాభపడేది వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మీద ఎంతమంది మీద ఎన్ని కేసులు పెట్టినా అసలు వాడు మనకి ఎక్కడున్నాడో కనిపించడు. ఆ యూట్యూబ్ ఛానల్ ఎవరి పేరునుందో వాళ్ళకు వస్తుంది, దాంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి, లేదా స్టూడియో, ఒక రూమ్లో స్టూడియో లాగా సెట్ చేసుకుంటే అందులో ఎంతమంది ఉన్నారో వాళ్ళను కూడా కేసులో ఫైల్ చేస్తారు. అసలు వ్యక్తి ఇంకొకడు ఎవడో ఉంటాడు దీనికి సూత్రధారి, వాడు మాత్రం ఎస్కేపిజంలో ఉంటాడు. అలాంటివి పట్టుకోవాలి అంటే మాత్రం గవర్నమెంట్ గట్టిగా చర్యలు తీసుకుంటే ఏ పట్టుకోలేదు అన్న సమస్య లేదమ్మా. ఎందుకంటే చట్టానికి మనం అనుకుంటాం ఏదో 2 కళ్ళే ఉంటాయి అనుకో, చట్టానికి చుట్టూ కళ్ళు ఉంటాయి. అది ఎక్కడ సూక్ష్మంగా ఉన్నా కూడా పట్టుకోగల కెపాసిటీ చట్టానికి ఉంది, పోలీసు వాళ్ళకి ఉంది. వాళ్ళకి ఆర్డర్స్ వచ్చాయంటే మాత్రం వీళ్ళు ఏ పార్టీ వాళ్ళు కాదు, వీళ్ళని పట్టుకుని మోస్తారు. క్రైమ్స్ చేసేవాళ్ళు ఎప్పుడైనా సరే నేను ఏం పట్టుపడను, నేను మోనార్క్ని అని అనుకుంటారు. ఎవ్వరూ మోనార్క్ కాదు. క్రైమ్ నువ్వు చేసేవు అంటే చిన్న క్లూ ఎక్కడో ఉంటుందో ఆ క్లూని పట్టుకుని వెళ్తారు, వాళ్ళకి అరెస్ట్ ఉంటుంది. కానీ సఫర్ అవుతారు ఫస్ట్ వీళ్ళు. ప్రమోట్ చేసి టీవీలలోని ఏదో కొంచెం దానికోసం ఆశపడి, వేరే భాషలో చెప్పాలంటే కకృతిపడి అవును వెళ్తారు. సో దానికి వాళ్ళు ఆలోచించాలి, మనం ఏది చెప్తే బాగుంటుంది, ఏది చేస్తే బాగుంటుంది, దాన్ని చూసుకుని వాళ్ళు చేస్తే వాళ్ళ భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. లేదు అంటే వన్స్ ఒకసారి ముద్ర పడింది అంటే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఇలాంటివి చాలా జరిగాయి, అది వాళ్ళు చూస్ చేసుకోవాలి. మేము కొంతమంది దీన్ని ప్రమోట్ చేసేటప్పుడు కండిషన్స్ అప్లైస్, సో దీంట్లో కొన్ని రిస్క్ కూడా ఉంటుంది, మీరు రిస్క్ చేయాల్సి ఉంటుంది, ఆలోచించి చేయండి, మేము చెప్తున్నాం కదా ప్రతి వీడియోలోనే అనేసి కొంతమంది దాన్ని కవరప్ చేస్తూ కూడా వస్తున్నారు వీడియో ఎండింగ్లో. ఆ కండిషన్స్ మీకు గుర్తుందమ్మా, ప్రతి ప్రోడక్ట్ మీద కండిషన్స్ ఆర్ అప్లై అంటారు. ఆ కండిషన్స్ ఎంత సన్నటి లెటర్స్లో ఉంటాయో తెలిసిన, దాని మీద మన దృష్టి కూడా పడదు, మనం చూడం. ప్రతి దాని మీద, ప్రతి సరుకు మీద, ప్రతి ప్యాక్ మీద కండిషన్స్ ఆర్ అప్లై ఉంటుంది. మన దృష్టి దానికి వెళ్ళనంత సన్నంగా రాస్తారు. అది వాళ్ళు చెప్పారో లేదో మనకు తెలియదు, కిందన స్క్రోల్ అవుతుంది. మనం చూసేవాళ్ళం ఏమనుకుంటామంటే ఇది వీళ్ళు ఒప్పుకుని వీళ్ళు మనకి ప్రమోట్ చేస్తున్నారు అని మనం అనుకుంటాం. ఆ సెలబ్రిటీస్ కూడా తెలియకపోవచ్చు, ఎందుకంటే అంత నాలెడ్జబుల్గా చెప్పి విపులీకరణ చేస్తే ఎవరు ఒప్పుకోరు. ఏం లేదండి, నామినల్గా ఇలా వేస్తున్నాం అంతేను, మీరు దాని గురించి భయపడకండి, మీకు ఏదైనా ఇబ్బంది అయితే మేము చూస్తాము
అని వాళ్ళు అంటారు. మ్మ్. తర్వాత ఏదైనా వస్తే మాత్రం వాళ్ళు చూడరు, వాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోతారు. మేము ఫైనల్గా అసలు ఓవరాల్గా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు కావచ్చు, లేకుంటే ప్రమోట్ చెయ్యండి అంటూ వీళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళని కావచ్చు, అసలు ఈ బెట్టింగ్ యాప్స్ని కంట్రోల్ చేయాలి, పూర్తిగా ఆపేయాలి అంటే దీనికి ఏముంది? దానికంటూ ఒక సపరేట్గా మళ్ళీ చట్టం రావాలి, దానికంటూ ఒక టీం ఉండాలి, పోలీస్ టీంలోని. అలాగైతే దీన్ని అరిగట్టగల. అంతేకాని మనం ఏదో దీన్ని అరిగట్టాలి అన్నంత మాత్రాన వాళ్ళు అంత ఈజీగా దొరికిపోరు. ఎందుకంటే ఒక క్రైమ్ చేసేవాడు వాడి చుట్టూ చాలా వలయం ఏర్పరచుకుంటాడు. దాన్ని ఛేదించడానికి ఎవరికి అసాధ్యం కాకున్నంత పకడ్బందీగా చేస్తాడు. సో ఇవన్నీ చెయ్యాలి అంటే గవర్నమెంట్ చాలా పకడ్బందీగా వాళ్ళకి అలాంటి టీమ్స్ని ఏర్పాటు చేస్తే కనుక ఈజీగా ట్రేస్ చేయొచ్చు, ఇవి అరికట్టచ్చు. కానీ ఇప్పుడిప్పుడు చూసుకుంటే కనుక కొంతమంది యూట్యూబర్స్ ఎవరైతే కొంచెం సబ్స్క్రైబర్స్ బాగా ఎక్కువ ఉండి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈమెయిల్స్ వస్తున్నాయి. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరి మీద అయితే కేసులు అయితే నమోదు జరిగినాయో, బయా సన్నీ యాదవ్ కావచ్చు, లోకల్ బై నాని కావచ్చు, వీళ్ళ మీద కేసులు ఎప్పుడైతే అయ్యాయో అప్పటి నుంచి ప్రతి ఒక్క యూట్యూబర్ బయటకు వచ్చి సో నాకు ఇలాగా సబ్స్క్రైబర్స్ నుంచి నాకు ఇలా మెసేజ్లు వచ్చినాయి, దాంతోపాటుగా కొంతమంది ఈమెయిల్ చేశారు, నన్ను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయండి, మీకు 10 lakhs ఇస్తాం, 20 lakhs ఇస్తాం, మీకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కదా, నేను 1 crore వరకు కూడా ఇస్తాను అని అనేసి అంటున్నారు అనేసి చాలామంది యూట్యూబర్స్ బయటకు వచ్చి దీని గురించి చెప్తున్నారు. అంటే లీగల్గా కాకుండా ఇల్లీగల్గా ఛానల్స్కి ఈమెయిల్స్ కూడా పంపిస్తున్నారు. ఈమెయిల్స్ పంపిస్తారమ్మా, పంపించడానికి అది తప్పు కాదు కదా. నిన్ను నేను అడుగుతున్నాను కదా, అది నీకు ఇష్టమైతేనే కదా నువ్వు ప్రమోట్ చేస్తావు. సో డినై చేయండి, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు కదా. డినై చేయాలి, ఇది మేము చెయ్యము, ఇలాంటి ప్రమోషన్స్ మేము చేయము, 10 కాలాలు యూట్యూబ్ ఛానల్ ఉండాలి అంటే ఇవి ఒప్పుకోకూడదు. ఒకసారి 1 కోటి రూపాయలు వస్తుంది, కకృతి పెడితే మొత్తం ఛానల్ బంద్ అయిపోతుంది, అంతే కదా. ఇదే 1 కోటి రూపాయలు నువ్వు సంవత్సరంలో సంపాదించుకోగలవు కదా. 1 సంవత్సరానికి 1 కోటి రూపాయలు అంటే నువ్వు బతుకున్నంతకాలం లేదా తర్వాత తరతరాలు ఈ యూట్యూబ్ ఛానల్ నీకు నడుస్తుంది. ఒక్కసారికి 1 కోటి రూపాయల అంటే మన ఆశని వాడు ఇన్కమ్గా చేసుకుంటున్నాడు కదా. సో మనం అవేర్గా ఉండాలి తప్ప అది వాడు తప్పు అని మనం కూడా ఆలోచించాలి. వాళ్ళు మనకి మెయిల్స్ పంపించినా నిన్నేం థ్రెటన్ అయితే చేయడు కదా, నువ్వు చేయకపోతే నేను ఊరుకోను అని అండ కదా. రిక్వెస్ట్, ఇట్స్ రిక్వెస్ట్, నీ 1 కోటి రూపాయలు ఇస్తాను అంటే వాడు లంచం ఇస్తున్నాడు కదా. దానికి ఒప్పుకోకండి. ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్స్ అవనండి, యూత్ అవనండి, ఇలాంటి ప్రలోభాలకి లోభపడకుండా కాస్త బ్రెయిన్ పెట్టి ఆలోచించి జాగ్రత్తగా ఉంటే ఇలాంటి స్కామ్లలో ఇరుక్కోకుండా ఉంటారు. ఇరుక్కున్న తర్వాత క్రైమ్స్ అనేది ఎప్పుడైనా సరే ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఎవరు కనిపించారు, నువ్వు టీవీలో కనిపిస్తున్నావు, ఫస్ట్ నేను తీసుకెళ్తారు. నెక్స్ట్ ఎవరు ఉన్నారు అనేది తర్వాత వాళ్ళు పట్టుకెళ్తారు. ఏంటంటే మనం యూట్యూబ్లో ఉన్నాం లేదా ఒక మూవీలో ఎవరైనా మనం ఉన్నాము అంటే చూపించారు అంటే మనం కనిపిస్తున్నాం కాబట్టి మన అడ్రస్ ఈజీగా ట్రేస్ అవుతుంది. సో ఫస్ట్ వీళ్ళ మీద తీసుకుని వెళ్తారు. దీనివల్ల వాళ్ళు ఎవరైనా దొరుకుతారా అని క్లూ కోసం కూడా తీసుకెళ్ళాలి, తప్పదు. సో జాగ్రత్తగా ఉండాలి. మీ వల్ల మీకు కూడా తెలియకపోవచ్చు, ఇప్పుడు ప్రమోట్ చేసే వాళ్ళకి కూడా ఆ బెట్టింగ్ నడిపే వాళ్ళు తెలియకపోవచ్చు. ఎందుకంటే అందరికీ తెలియాలన్న రూల్ లేదు, వాళ్ళు ఎక్కడో ఉంటారు. క్రిమినల్స్ ఎప్పుడు బహిర్గతం కారు, వాడు వెనక ఉండి చేయిస్తారు. సో దీన్ని మనం ఆలోచించుకొని ఇది మంచిది ఇది చెడుది అని మనం అనుకుంటే మనం చేయగలం. సో గవర్నమెంట్ కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది, న్యాయస్థానాలు ఉన్నాయి. కాకపోతే నేను తప్పు చేస్తూ ఉంటాను నన్ను రక్షించండి అంటే ప్రతిదానికి ఒక చట్టానికి ఒక శిక్షలకే కానీ వాళ్ళకి వాళ్ళ డ్యూటీలు వాళ్ళ పనులు ఉంటాయి. ప్రతిసారి ఎవరో వచ్చి మనని కాపాడరు, మనని మనం కాపాడడం నేర్చుకోవాలి. అందులోని ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఈ మీడియా ఎక్కువైపోయేసరికి క్రైమ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఫస్ట్ అందుకే అవేర్నెస్ తెచ్చుకోండి. సైబర్ క్రైమ్స్ అవి ఉన్నాయి, ఇవి ఎలా జరుగుతున్నాయి ఏంటి, అలాగ జరిగితే కనుక మనం ఎక్కడికి అప్రోచ్ అవ్వాలి ఇవన్నీ ముందు చూసుకోండి, చూస్తే ఇలాంటివి జరగవు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. ప్రతి ఒక్కరికి కూడా ఈ అవేర్నెస్ అనేది రావాలి. మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరు ఇది ఎవరో చేస్తున్నారు కదా మనకెందుకులే అనుకోకుండా మనం ఫస్ట్ బయటకు వచ్చి మాట్లాడితే ఆటోమేటిక్గా అందరూ ఆపుతారని అర్థం చేసుకోవాలి. మీరు అన్నది కూడా పాయింటే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఎంత వాల్యుబుల్ ఆన్సర్స్ మా కోసం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.